హైదరాబాద్లో కురిసిన వర్షంతో నగరవాసులు నిన్న రాత్రి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలి వర్షం కారణంగా విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాలేదు. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. హైదరాబాద్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాగర్ను అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో కూడా ఒక్కసారి వాతావరణంలో మార్పు. హైదరాబాద్ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చేకూరింది. అయితే రాష్ట్రంలో పాటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం నమోదైంది. అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లోని భారీ వర్షపాతం నమోదవడంతో ధాన్యం కొనుగోలు సెంటర్ లో ఇబ్బంది అవడం కానీ, ధాన్యం ఎండబెట్టిన వారికి ధాన్యం అంతా చెడిపోయిందని చెప్పేసి, అలాగే పంట జనగామ జిల్లాల్లోని పిడుగుపాటుతో 12 మంది గాయాలయ్యాయి. వీరు 108 హాస్పిటల్లో చేర్పించారు. రైతులు ఎండబోసిన ధాన్యం వర్షం కురవడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు నేలకొనడం వల్ల పలు గ్రామాల్లోని సరఫరా నిలిచిపోయింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ లో ఎక్కువగా కంచన్బాగ్ లో అధిక వర్షపాతం నమోదైంది. అలాగే ఇటు సనత్ నగర్, ఇటు ఖైరతాబాద్ కావచ్చు, ఇటు చార్మినార్ లో వర్షపాతం ఇది. దీనివల్ల రోడ్లపై భారీ వర్షం చేరడంతో ట్రాఫిక్ ఇబ్బంది పడింది. అలాగే వర్షం కారణంగా స్తంభాలు కూడా నేలకొరిగాయి. అయితే హోర్డింగ్ల పైన ఉన్న బ్యానర్లు కరెంటు వైర్ల పైన పడడంతో కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, హైడ్రా గాని, మాన్సూన్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాటర్ నిల్చోకుండా వాటికి కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఓకే, ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కదా, వాటి నేపథ్యంలో ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకి, ఇటు నల్గొండ, ఖమ్మం, వికారాబాద్, తాండూరు, సంగారెడ్డి, మెదక్లో వారికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయంగా ప్రయాణికులు ఎక్కువగా మెట్రో రైళ్లను కానీ, బస్సుల్లో ప్రయాణం చేస్తే మంచిదని, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రయాణికులకు, అలాగే పాత బిల్డింగ్ల దగ్గర, చెట్ల దగ్గర నిలిచవద్దని చెప్పేసి, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఐఎండీ తెలుపుతుంది. ఓకే సాగర్, ఇక్కడ మాన్సూన్ రిలీఫ్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ సెంటర్స్ కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? వాళ్ళు ఎలాంటి అప్రమత్తలు తీసుకుంటున్నారు? అయితే నిన్న రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. హైడ్రా గాని, మాన్సూన్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి రోడ్లపైన ఎలాంటి నీరు లేకుండా, కరెంట్కి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు విధుల్లో ఉండాలని చెప్పేసి, ఎలాంటి సెలవులు కూడా మీకు తీసుకోవద్దని చెప్పేసి అధికారులను హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఓకే సాగర్, ఇది ఇక్కడ హైదరాబాద్ సంగతికి వస్తే ఏ అలర్ట్ జారీ చేయబడింది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రయాణికులు కానీ వాళ్ళు? అంటే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వర్షపాతం నమోదు కావడంతో అయితే వీటికి ఎల్లో అలర్ట్ మాత్రం జారీ చేశారు. ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఓకే సాగర్, ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? రాత్రంతా కూడా ఎడతెరిపి లేకుండా ఉంది అని అన్నారు కదా, ప్రస్తుతం ఎలా ఉంది? అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపోయింది. దాన్ని ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటి పునరుద్ధరించే పనిలో ఉన్నారు. అలాగే రోడ్లపైన నీరు నిలిచిన వారిని జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందం ఎప్పటికప్పుడు వాటిని నీరు తరలించి వాహనదారులకు కానీ, ఇటు ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారిగా వాతావరణం మార్పు రావడంతో కొంత ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ సాగర్.